నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషశ్రీ. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం జిల్లా స్థాయి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూలపేట పోర్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పలాస విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. నేరడి బ్యారేజ్ వివాద పరిష్కారానికి కేంద్రం సహకారంతో గజెట్ నోటిఫికేషన్ సాధించామని, వంశధార, నాగావళి తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక సమర్పిస్తూ మూలపేట పోర్ట్ మౌలిక వస్తువుల పనులు 70% పూర్తయ్యాయని తెలిపారు. స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం, దీపం 2.0 పథకాల ద్వారా కోట్ల రూపాయల లబ్ధి ప్రజలకు అందించినట్లు వివరించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, మామిడి గోవిందరావు, నడుకుదుటి ఈశ్వర్రావు, బగ్గు రమణమూర్తి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొని కూటమి ప్రభుత్వ విజయాలను వివరించారు. భారీ సంఖ్యలో మహిళలు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యారు. ఆయన 12 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్లు 165 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. అంటే స్వాతంత్రం నుంచి 2014 వరకు 75 కడితే మోదీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల ఎయిర్పోర్ట్లు 90 కొత్తవి కట్టి 165 వరకు తీసుకొని వెళ్ళారు. ఈ 2 సంవత్సరాలు నేనున్నటువంటి సమయంలోనే సుమారు 10 కొత్తవి మనం నిర్మించి మళ్ళీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అవన్నీ కూడా ఇనాగ్రేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటే నిరంతరం దేశంలో ప్రగతి అనేది ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు మనం కూడా దానికి సహకరిస్తూ, మనం కూడా దాన్ని బలోపేతం చేస్తూ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు వాళ్ళ తాలూకా నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలి. దానికి శ్రీకాకుళం ముందంజలో ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా మీ ఆశీర్వాదం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై కూటమి. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, సర్వవ్యాధుల నుండి విముక్తిని పొందే ఏకైక సాధనం యోగా మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం దేవాలయంలో యోగాంధ్ర ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో శ్రీకూర్మం ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా సాధకులు ఆరోగ్య చైతన్యాన్ని నింపడమే లక్ష్యంగా గత 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ చెప్పారు. శ్రీకూర్మంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో నడుము నొప్పి, కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగపడే ప్రత్యేక యోగాసనాలతో పాటు మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందించే ప్రాణాయామం, ధ్యానంలపై యోగా నిపుణులు ఆసనాలు వేయించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక ముఖ్య భాగమని, ఇట్లాంటి ఘన చరిత్ర కలిగిన యోగాను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆయుష్ విభాగం అధికారులు, యోగా సాధకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజు ఊరు నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు, సచివాలయం లెవెల్ నుంచి మన హెడ్ క్వార్టర్లో ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ ద్వారా మన యోగా యాక్టివిటీ జరుగుతుంది. మన ఊరు లెవెల్ నుంచి కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేసాము. సో ఇప్పుడు వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ యోగా సంబంధించి ఒక ఇండివిజువల్ యోగా, గ్రూప్ యోగా, ఎస్సీ కాంపిటీషన్, సాంగ్ కాంపిటీషన్ అది మనం చేసాము. ఇప్పుడు స్టేట్ లెవెల్లో నిన్న రోజు నుంచి జరుగుతుంది. సో మన జిల్లా నుంచి 22 విన్నర్స్ ఈ స్టేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాము. అదేవిధంగా 21 తారీఖులో మనం డచ్ బిల్డింగ్లో యోగా యాక్టివిటీ చేస్తాము. సో మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ ఈరోజు నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తాము. 21 తారీఖు డచ్ బిల్డింగ్ 7 గంటలకి మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. యోగా ఈవెంట్కి గ్రాండ్గా సక్సెస్ వచ్చేయాలి. థ్యాంక్ యూ.
శ్రీకాకుళం జిల్లా పలాసలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ తన 2 చిన్నారులతో కలిసి రైలు కింద పడి మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కోటబొమ్మాలి మండలం చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల పూజితగా గుర్తించారు. ఆమెతో పాటు కుమారుడు కుశాంత్, కుమార్తె దీక్షిత కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పూజిత భర్త వెంకట్ విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఆమె పిల్లలతో కలిసి అత్త వద్ద నివసిస్తున్నట్లు సమాచారం అందుకున్న పలాస రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాల వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తల్లితో పాటు 2 చిన్నారులు మృతి చెందడం చలమయ్యపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మున్సిపల్ సేవలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం గోవర్ధనరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. వాటర్ సప్లై, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు తదితర 14 కీలక విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, పట్టణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్లు 975, 673లను వెంటనే రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం మున్సిపల్ హెల్త్ అధికారి పి సుధీర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ జ్యోతి ప్రసాద్, ఎం రాఘవ, ధనాల చిట్టి, ఆకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ జీవోలు తీసుకొచ్చి వాళ్ళని భయభ్రాంతులు చేసి పర్మిట్ చేయకుండా జగన్మోహన్ పెట్టడం చూస్తుంది. ఇది చాలా అన్యాయం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ జీవోలు ఏవైతే 975, 673 తీసుకొచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని, పౌరుల యొక్క ఆరోగ్యం సంరక్షించాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. ఈరోజు ఈ నెల 22వ తారీఖు చెలో మున్సిపల్ మంత్రి నారాయణ గారి ఇంటికి ఈరోజు చెలో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాం. మా జీతం రికార్డ్ చేసిన జీపీ అకౌంట్లు కూడా అది అకౌంట్లో డబ్బులు ఏమంటున్నారు. రిటైర్మెంట్ అయిపోయినా చనిపోయినా ఏపీజీలు మేము పెడితే మా పిల్లల చదువులు కానీ ఆరోగ్యం బాగోలేకపోతే మీ ఏపీజీ లోన్లు పెట్టినా దాంట్లో డబ్బులు లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు. మేము కూడా మా రాష్ట్ర పిలుపు వరకే 22వ తేదీన గౌరవనీయులైనటువంటి మినిస్టర్ నారాయణ గారి ఇంటి ముట్టడికి వెళ్తున్నాం. అప్పుడు కానీ సరైన మాకు అవ్వకపోతే మేము డైరెక్ట్గా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఏ ఒకటైనా ప్రజల సమాధానం ప్రభుత్వం ఇవ్వాలని హెచ్చరిక తెలియపరుస్తూ, ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు ఆర్థిక ఊతం అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నేరుగా 7,000 రూపాయలు జమ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2,79,100 మంది రైతులకు 183 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున అందిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో రైతు భరోసా కింద అందిన 13,500 రూపాయలను 20,000కు పెంచామని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు, ఇతర వ్యవసాయ రాయితీలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సాగు ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందుతుండటంతో జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదిన వేడుకలు గురువారం సాయంత్రం నగరంలోని సరస్వతి థియేటర్ ప్రాంగణంలో టీడీపీ నాయకులు దుంగ భాస్కర్, బసవ నాని, చిన్నరాజు సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టపాసుల మోతతో ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ గొండు గంగాధర్ సమక్షంలో ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదిన కేక్ను కట్ చేసి కార్యకర్తలు అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యే శంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత 2 ఏళ్లలో శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, పార్టీ నాయకులు కొన్ను ప్రతాప్, సుజాత, మాదారపు వెంకటేష్, ఎస్వి రమణ మాదిగ, లొట్టి సూరిబాబు, పిరియా మాధవి, గండేపల్లి కోటీశ్వరరావు, కరగాన సోదరులు పాలిశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేమ్స్ హాస్పిటల్ రాగోలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ గాంధీ కుటుంబం నీతి, నిజాయితీ, త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశ యువత సమస్యలపై పార్లమెంట్లో గళం వినిపిస్తూ యువతలో చైతన్యం తీసుకొస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనఫిషియల్గా సానుకూలంగా వారు చేసే చట్టాలకి ఆయన జై కొట్టినందుకు, ఎందుకంటే లౌకిక భావతాలు గల జగన్మోహన్ రెడ్డి వారు చేసే చట్టాలకు అనఫిషియల్గా జై కొట్టడం వల్ల వారిని 11 స్థానాలు పరిమితం చేసి టీడీపీతో జతకట్టి, జనసేనతో జతకట్టి వైసీపీ లేకుండా చేసిన పరిస్థితి. అందుచేత ప్రాంతీయ పార్టీలన్నీ అప్రమత్తంగా ఉండి స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయో వారందరూ అప్రమత్తంగా ఉండి వారి ఓట్స్ వారికి వచ్చే విధంగా వారి చర్యలు తీసుకోవాలి, ముందడుగు వేయాలి. లేనట్లయితే దేశంలో ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోయే పరిస్థితి. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానిగా నిజాయితీ గల నాయకుడు, ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, పదవి త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, దేశానికి స్వాతంత్రం సాధించిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని ప్రాంతీయ పార్టీలు గమనించి అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రాంతీయ పార్టీ నాయకులందరికీ చేతులు జోడించి సవినీయంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. ఆముదల వలస ఊసవానిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం 5వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష అర్చనలు, పూజలు బ్రహ్మశ్రీ బంకుపల్లి భాస్కర్ శర్మ మరియు బ్రహ్మశ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, బ్రహ్మశ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు, బ్రహ్మశ్రీ మావుడూరు శ్రీనివాసరావు సోదరుల ఆధ్వర్యంలో జరిపించారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ జలుమూరు వెంకటేశ్వరరావుకి డే స్ప్రింగ్ యూనివర్సిటీ అమెరికా ఇండియా వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు గాను శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారిని సత్కరించింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి మాలతి, ముఖ్య సభ్యులు సోమకుమారి, టి శ్రీనివాసరావు, ఎల్ రమేష్, గీత, జెజె మోహన్ రావు, భాస్కరరావు, రవికుమార్ తనయుడు ఆశీష్ విశ్వనాథ్, కోడలు శ్వేత, మనవుడు నైషిస్, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సభ్యులు నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, జయజయం పత్రిక ఎడిటర్ కొంక్యాన వేణుగోపాల్ జన్మదిన వేడుకలు శుక్రవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్నలిజం రంగంలో విలువలు, నిబద్ధత, సామాజిక బాధ్యతతో ప్రత్యేక గుర్తింపు పొందిన
వేణుగోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, స్నేహితులు, పాత్రికేయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వై పోలినాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు పీజీ గుప్తా, పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్, స్టార్ వనితా అధ్యక్షురాలు గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొన్నవీధిలో ఉన్న మదర్ తెరీసా హోంలో కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, వృద్ధులు, మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ కొంక్యాన మురళీధర్, మీడియా జేఏసీ కన్వీనర్ సాసపు జోగినాయుడు, జర్నలిస్టుల సంఘాల నేతలు చింతపల్లి నాగభూషణ్, పుణ్యపు కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్నవారు కావచ్చు, వ్యక్తిత్వం ఉన్నవాడికి, నిజాయితీ ఉన్నవాడికి ప్రోత్సహించే కంటే అదిరించి బెదిరించినోడికి నెత్తిని పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల పత్రికలు నడపడమే కాదు, ఏ వ్యవస్థ నడపాలన్నా కూడా, ఈవెన్ స్వచ్ఛంద సంస్థ నడపాలన్నా కష్టమే. అయినా కానీ విలువలు విధానాలు ఉన్నోడు ఎప్పుడైనా సమాజంలో నిలబడతాడు. మనిషి బ్రతకడానికి డబ్బు అవసరమేమో కావచ్చు, కానీ డబ్బు కోసం మనిషి బ్రతకూడదు. ఇది నేను బలంగా నమ్ముతాను. దీనికి కట్టుబడి ఉంటానని, ఇది ఇలా కంటిన్యూ అవుతుందని తెలియజేసుకుంటూ మీ అందరూ నన్ను గౌరవించి ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కూటమి పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఇలాగే కూటమి ఉంటుందని 10 సార్లు చెప్తూనే ఉంటారు. ఆయన చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1గా దిశగా ముందుకెళ్తున్న తరుణంలో ఇది చూసి వారవలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుపు మంటతో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టవలసిన బాధ్యత మన లబ్ధిదారుల మీద, మన కార్యకర్తల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి మరో 15-20 సంవత్సరాలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళం అస్తమానం చెప్తూ ఉంటారు, వెనుకబడిన శ్రీకాకుళం, వెనుకబడిన శ్రీకాకుళం అని. ఇది వెనుకబడిన శ్రీకాకుళం కాదు, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 శ్రీకాకుళం అని చెప్పుకునే దిశగా మన నాయకత్వం తీసుకెళ్లే ఆలోచన మనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకి, అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై. ఆముదల వలస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆముదల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని సీఎం కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నాగావళి, వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు అమలైతే
జిల్లాలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి, సాగునీటి వనరుల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్ వెల్లడించారు. ఆముదలవలస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.